దేవుడు తన సంకల్పంలో కృప చేత మనుషులను రక్షించాలని ఉద్దేశించారు. ఆయన సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలి మన పాపములకు శిక్ష విధించినాడు. ఆ తర్వాత దేవుడు తన సంకల్పంలో కృప చేత మనుషులను రక్షించాలి. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నుండి, తెస్సలోనికకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధులందు మహిమపరచబడుకును, విశ్వసించిన వారందరూ వారియందు ప్రశంసించుకును. ప్రభు వచ్చినప్పుడు అటు వారు ఆయన సమ్ముఖం నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలపడి నిత్యనాశమును ఘనత పొందుతూ, ఎలాగనగా మేము మీకు సాక్ష్యము మీరు నమ్మితులు. రెండో తిమోతి చూద్దాం. 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, అది తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి, దేని బట్టి రక్షించారు? తన కృపను బట్టి మనల్ని రక్షించి, ఆయన సంకల్పంలో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో దేవుడు తన కృపను బట్టి మనుషులను రక్షించాలి అని అనుకున్నాడు. కృపను బట్టి మనుషులను రక్షించాలని అనుకుంటే వారి క్రియలను బట్టి కాక, మళ్ళీ ఒకసారి చదువుతాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఏముంది అక్కడ? మన క్రియలను బట్టి మనం రక్షించాలనుకోలేదు దేవుడు. అలాగైతే ఎవరు రక్షింపబడరు? తన స్వకీయ సంకల్పాన్ని బట్టి రక్షించాలనుకున్నారు. ఆయన ఒక ఆలోచన చేశారు మనుషులను రక్షించడానికి. మనుషులను దేవుడు రక్షించడానికి ఒక ఆలోచన చేశారు. ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, క్రియలను బట్టి రక్షిస్తే కుదిరే పని కాదు. వీళ్ళతో క్రియలను పరిగణనలోకి తీసుకొని వాటిని లెక్కించి దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వాలని అంటే వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరేదా పిన్న కంటి కొట్టేస్తాను. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, కృపను బట్టి రక్షిద్దాం. కృప చూపించడం అనేది దేవుని యొక్క స్వభావం. కృప అంటే మనకు బాగా తెలిసిందే. అర్హత లేని వారికి అర్హత కల్పించడం కృప. యోగ్యులు కాని వారిని యోగ్యులుగా చూడడం కృప. కాబట్టి మనుషులను వారి క్రియలను బట్టి రక్షించడం కాదు, కృపను బట్టి రక్షిద్దాం అని దేవుడు నిర్ణయం తీసుకున్నారు. దేవుడు సంకల్పించారు. దేవుడు ఆలోచన చేశారు, కృపను బట్టి రక్షిద్దాం అని. కృపను బట్టి రక్షించాలంటే క్రియలు ఏం గాను? వారు చేసినటువంటి క్రియలకు అంటే పాపములకు క్రీస్తు ప్రభు బలిలో కొట్టివేసి, క్రియల యొక్క ఫలితాన్ని క్రీస్తు ప్రభు బలిలో కొట్టివేసి వీరిని అర్హులు కాకపోయినా అర్హులుగా చేసి రక్షిద్దాం అనేది దేవుని నిర్ణయం. అలాగ నిర్ణయం తీసుకున్న దేవుళ్ళు ఎంతమంది?
అది చెప్పాడు అన్నమాట. రక్షించే దేవుడు, కృప చూపించి రక్షించే దేవుడు. చదివేసేద్దాం. ఆ రిఫరెన్స్ చెప్పాను కదా, యెషయా గ్రంథం. రక్షించే దేవుడు 43వ అధ్యాయం 10వ వచనంలో నుండి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే అయినని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి కృప చూపి మనుషులను రక్షించే రక్షకుడు ఇంకొకరు లేరు, ఆయన తప్ప ఇంకొకరు లేరు. కాబట్టి జలప్రళయ కాలంలో నోవాహును దేవుడు రక్షించారు. నోవాహును రక్షించటానికి గల కారణం ఏంటి? నోవాహు తన తరములో నీతిపరుడు, నిందారహితుడు అయ్యుండొచ్చు. దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడే స్థాయి నీతిమంతుడు ఒక్కడునూ లేడు. తన తరాన్ని పోలిస్తే అతడు నీతిమంతుడు. ఆ స్కూల్లో ఆయనకి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కాబట్టి స్టేట్ ఫస్ట్ ఆయనకు వస్తుందని గ్యారంటీ కాదు. ఆ స్కూల్లో ఆ తరగతిలో ఆయన ఫస్ట్ ర్యాంక్. అలాగే నోవాహు ఆ తరములో నీతిమంతుడు. కంపేర్ చేసి చెప్పాడు, తన నీతిని కంపేర్ చేసి చెప్పాడు. ఎవరితో? తనతోనా? మనుషులతో కంపేర్ చేశాడు. మనుషులతో కంపేర్ చేసినప్పుడు బెటర్ పెర్ఫార్మెన్స్, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు బెటర్. అప్పుడు దేవుడు అతనికి కృప యాడ్ చేశాడు. కాబట్టి ఏం జరిగిందనంటే, ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయము మొదటిగా 9వ వచనం చూసి, అదిగోండి, తన తరములో నిందారహితుడును ఉండెను. అది నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. దేవుడు కృప చూపించకపోతే రక్షింపబడటానికి వీలుండదు. అందువలన కృప చూపి రక్షించే దేవుడు ఆయనే. కృప చేత రక్షించే దేవుడు ఆయనే. ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని రక్షింపకపోదునా, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. కాబట్టి శిక్షించి ప్రతిదండన చేసే దేవుడు ఇలాగంటూ ఉన్నారు. 9వ అధ్యాయము చదివేసేయండి. 24వ వచనంలో నుండి, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపించు. ఎక్కడ కృప చూపించేది ఎవరు? దేవుడు. కాబట్టి కృప చూపించి
శిక్షకు పాత్రులైనటువంటి వారిని కూడా, అర్హత లేని వారిని కూడా, యోగ్యత లేని వారిని కూడా రక్షించే దేవుడు ఆయన, రక్షించే దేవుడు. కాబట్టి ఆయన సంకల్పంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటే, క్రియలను బట్టి అయితే ఎవరు తొగరు. క్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఆయన తప్ప ఎవరు తొగరు. కాబట్టి ఏం చేద్దాం? క్రియలను బట్టి కాక నా సంకల్పాన్ని బట్టి ఏముంది? తమ సంకల్పంలో కృపచేత రక్షించే కార్యక్రమం ఉంది. కృపచేత మనుషులను రక్షించే కార్యక్రమం ఉంది. కాబట్టి తన సంకల్పాన్ని బట్టి కృపచేత మనుషులను రక్షించటానికి దేవుడు ఏం చేశారనంటే నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది? కృపచేత మనుషులను రక్షించాలని నిర్ణయం ఆయన తీసుకున్నారు. కాబట్టి రక్షకుడు నేనే అని అన్నారు. వాస్తవానికి మనుషులను కృపచేత రక్షించాలని ఉద్దేశించినప్పుడు ఆయన తన రక్షణ కార్యక్రమాన్ని పాత నిబంధన కాలంలో ఆయా వ్యక్తుల చేత జరిగించిన మాట వాస్తవం. రక్షించాలనుకున్నది వాస్తవం. చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం బాగా తెలుసు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో మనుషులు చట్టాన్ని మీరిన దోషులు, ధర్మశాస్త్రాన్ని మీరిన అపరాధులు, ధర్మశాస్త్రాన్ని మీరిన అపరాధులను దేవుడు శిక్షించటానికి, వారిని క్రమపరచటానికి శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత వారు మొర్ర పెట్టారు, దేవుని వైపు తిరిగారు. 100% ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని వైపు తిరిగారా? చెప్పు నాయన చంటిబాబు. వాళ్ళ న్యాయాధిపతుల జీవితాల్లో తొంగి చూస్తే కనబడుతుంది. యొప్త దేవుని చేత న్యాయాధిపతిగా నియమింపబడినప్పటికీ ఆ దేశపు సంప్రదాయాన్ని విడిచిపెట్టిన వాడు కాదు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించిన వాడు కాదు. ఒకవేళ ధర్మశాస్త్ర నిబంధనలు పూర్తిగా పాటించేవాడైతే ఇలాంటి తింగర మొక్కులు మొక్కుకోడు. అలాంటివి లేవు. ఎందులో? ధర్మశాస్త్రం. మరి ఎక్కడున్నాయి? అన్యాచారాల్లో ఉన్నాయి. ఏంటది? నా ఇంటిలో నుంచి మొదట వచ్చిన దానిని, నాకు ఎదురుగా వచ్చిన దాన్ని నీకు బలిచ్చేస్తాను. ఏ ఊరు మాట్లాడతారు ఈ మాటలో? అది ధర్మశాస్త్రం ఎరిగిన జనులు మాట్లాడకూడదు కదా. అయినప్పటికీ యొప్తాను న్యాయాధిపతిగా దేవుడు నియమించింది కృపచేత. మరి న్యాయాధిపతి కృపచేత నియమింపబడుతూ ఉన్నప్పుడు ఆయన చేత రక్షింపబడే మనుషులు పరిపూర్ణులా? శిక్షను తప్పించుకోవటానికి యోగ్యులా? కాదు. కానీ దేవుడు ఏం చేశారనంటే కృపచేత మనుషులను రక్షించే కార్యక్రమం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. కాబట్టి
వారు రక్షించారు. ఎవరు కృప చూపించి రక్షణకు అనుమతించారు? దేవుడు. 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నియేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి. కాబట్టి ఒత్నియేలును రక్షకునిగా నియమించాడు. నియమించింది ఎవరు? ఏం చేయాలని నియమించారు? ఎలాగో? ధర్మశాస్త్రం ఒక ప్రక్క, ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక పక్క పెడితే ఉంటే మ్యాచ్ కారు. ఇంకొక సంగతి ఏంటంటే ధర్మశాస్త్రం ఒక ప్రత్యేకమైన నైజం ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నుండి ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనను ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. కాబట్టి రక్షింపబడే అపరాధి కాని వారు న్యాయాధిపతుల చరిత్ర మొత్తంలో ఉన్నారండి. ఉన్నారా? లేదు. మరి ఎందుకు రక్షిస్తున్న వారిని? ఎందుకు రక్షిస్తున్నారు? కృప. అలాగూ భూమి మీద కృప చూపించి మనుషులను రక్షించటానికి ఉద్దేశించిన దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించిన వాళ్ళు కాదు. అందరూ అపరాధులు. అపరాధులు మరి శిక్షించకుండా ఎందుకు రక్షిస్తున్నా? ఆయన తన స్వభావంలో కృప చూపించేవాడు. ఆయన తన స్వభావంలో కృప చూపించేవాడు. తర్వాత ఆయన తన స్వభావంలో కృప చూపించే ఆయన కృప చేత మనుషులను రక్షించాలని ఉద్దేశించినప్పుడు ఇప్పుడు సర్వమానవాళికి శత్రువు మానవమాత్రుడు కాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించిన ఏ మనిషికి శత్రువు మానవమాత్రుడు కాడు. అందువల్ల ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడిన సంగతి ఆయన ఆలోచన చేద్దాం. ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా ఎవరితో? మనము పోరాడునది శరీరులతో కాదు. అది సంగతి. కాబట్టి మనుషులకు శత్రువులు శరీరులు కాదు. దేవుడు ప్రత్యేకించి కృపచేత మనుషులను రక్షించడానికి ఉద్దేశించింది మనుషుల యొక్క శత్రువులు శరీరులు కాదు. మనుషులకు శత్రువు అపవాది. అందువలన మీ విరోధి అయిన అపవాది, మీకు శత్రువు అయిన అపవాది అని అర్థం దాన్ని. ఓకే. తర్వాత హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని అని అంటే ముందు చదివేసేద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మీ విరోధైన అపవాది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి
చింతించుచున్నాడు గనుక ఆ. మీ చింత యావత్తు ఉమ్. ఆయన మీద వేయడి. ఉమ్. నిబ్బరమైన బుద్ధి గలవారే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది. కాబట్టి శత్రువు, మానవులకు శత్రువు అపవాది. మానవులకు శత్రువైనటువంటి అపవాది చేతిలోని మనుషులు బంధింపబడినప్పుడు వారు అపవాది చేత ప్రేరేపింపబడి పాపం చేసినప్పుడు దేవుడు న్యాయముగా వారిని శిక్షిస్తారు. ఇదే జరిగింది. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై కానాను వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో మోయాబు రాజు ట్రాప్ వేశాడు. ఇశ్రాయేలీల చేత పాపము చేయించి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చేటట్లు స్కెచ్ వేశాడు. అపవాది కూడా అదే సంగతి జరిగిస్తూ ఉంటాడు. మనుషులను ట్రాప్ వేసి పట్టి లాగి పడవేసి పాపం చేయించి దేవుని ఉగ్రత నేరుగా వారి మీదకి వచ్చేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు దేవుని ఉగ్రత నుండి దేవుడు మనుషులను రక్షించాలని వెతికినప్పుడు భూమి మీద మనుషులు ఎవరో కూడా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడే స్థితిలో, అంటే పాపము లేని స్థితిలో, దేవుడు తన దృష్టిలో చూసినప్పుడు నీతిమంతుడు అని కనబడే అంతస్తులో ఎవరు లేరు. మరేం చేయాలి? ఇప్పుడు చదువుతా రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతులు కదా రక్షించాలనుకునే దేవుడు తను ఎవరినైతే నీతిమంతులుగా చూసారో వారిని రక్షిస్తారు. కాబట్టి నీతిమంతుడు లేడు. 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఇప్పుడు మరి ఎవరు రక్షింపబడరు? ఎవరు రక్షింపబడతారు? రక్షింపబడటానికి ఎవరైనా ఉన్నారా భూమి మీద? మరి మనుషులను రక్షించాలి. ఎలా రక్షించాలి? రక్షింపబడటానికి యోగ్యత లేదు వాళ్ళకి, నీతిమంతులుగా పిలువబడటానికి యోగ్యత లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కృప చూపించి రక్షించాలనేది ఆయన సంకల్పం. ఆయన ఉద్దేశించారు, ఆలోచన చేశారు. కాబట్టి కృప చూపు రక్షించాలనుకుంటే ఏ విధంగా కృప చూపించాలి? వారి పట్ల కృప చూపించాలని అంటే వారు చేసినటువంటి క్రియలకు క్రీస్తు ప్రభు బలి, పాపములకు క్రీస్తు ప్రభు బలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు బలి అయ్యారో, ఆయనను సమాధి చేశారో, ఆయనను దేవుడు 3వ దినాన లేపి తన కుడిపార్శ్వమునకు 40 రోజుల్లో సజీవుడిగా తను కనపరుచుకున్న తర్వాత తన కుడిపార్శ్వమునకు హెచ్చించి సమస్తమునకు పైగా పరలోకమందు భూమి మీద మృతుల లోకమందు, అంటే సజీవులకును మృతులకు కూడా న్యాయాధిపతిగా దేవుడు నియమించిన తర్వాత ఎవరైతే దేవుడు నియమించినటువంటి ఆ రాజును తమ ప్రభువుగా నమ్ముతారో, అంగీకరిస్తారో, ఆయనను ఎవరైతే దేవుని కుమారుడని అంగీకరిస్తారో, నమ్ముతారో,
వారిని తన ఆలోచన ప్రకారము, తన సంకల్పం ప్రకారము కృప చేత రక్షించాలనుకున్నారు. కృప చేత రక్షించాలనుకున్నారు. కాబట్టి మరలా అంటున్నాను, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన ప్రభు అయిన యేసు, దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ప్రభు అయిన యేసును శరీరధారిగా భూమి మీదకి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి, అంతేకాదు ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. కృపచేత మనుషులను రక్షించటానికి శత్రువైనటువంటి అపవాదిని ఆయన ద్వారా ఓడించి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ప్రభువైన యేసు తాను రక్త మాంసంలో పాలు పొంది తన శిలువ మరణంలో శత్రువును కూడా ఓడించారు. ఎవరు శత్రువు? మనుషులకు శత్రువు అయినటువంటి అపవాదిని కూడా ఓడించేశారు. దేవుని పిల్లలకు శత్రువులైనటువంటి అపవాదిని కూడా ఓడించేశారు. ఓడించిన తర్వాత దేవుడు మనుషులను కృపచేత రక్షించాలని ఏం చేశారనంటే, రక్షించే ప్రోగ్రాం అది. ఆయన ఏం ఆలోచన చేశారనంటే, ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపి తన కుడిపార్శ్వమునకు హెచ్చించుకొని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పట్ల తన కృపను విస్తరింపచేసి రక్షించాలని ఉద్దేశించారు. వారి పట్ల తమ కృపను విస్తరింపచేసి రక్షించాలని ఉద్దేశించారు. అందువలన రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎవరు నమ్మాలి? కాబట్టి నమ్మువారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎవరు కృప చేతనే? దేవుని కృప చేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడు. కాబట్టి కృప చేత రక్షించడానికి దేవుడు ఉద్దేశించి ఆ కృపను మనుషుల పట్ల ఎలాగ చూపించాలనుకున్నారు? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ద్వారా కృప చూపించాలని ఉద్దేశించి కృప చేత మనుషులను రక్షించాలని ప్రణాళిక వేశారు. 5వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడేదిగో రక్షణ. యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షణ. ఎలాగ రక్షణ? నీతిమంతులుగా తీర్చబడి రక్షించాలి. ఎలాగ నీతిమంతులుగా తీర్చారు? మనం చదివేశాం 24వ వచనంలో. ఎలా నీతిమంతులుగా తీర్చారు? కృపచేత. నమ్మిన వారిని కృపచేత నీతిమంతులుగా తీర్చారు. ఈ ఆలోచన చేసింది ఎవరో? ఇలా ఉద్దేశించింది ఎవరో? ఇలా నిర్ణయం తీసుకున్నది ఎవరో? ఎంతమంది దేవుళ్ళు? ఎవరైనా. కాబట్టి
నేను తప్ప వేరొక దేవుడు లేడు. కృపచేత మిమ్మల్ని రక్షించటానికి ఉద్దేశించిన నేను తప్ప ఇంకొకరు లేరు. అది సంగతి. మనుషులను దేవుడు కృపచేత మాత్రమే రక్షిస్తారు. కృపచేత మాత్రమే రక్షిస్తారు. ఆయన కృప పొందకపోతే ఎవరు రక్షింపబడలేరు. నోవాహు కూడా తన తరములో నోవాహు కుటుంబము రక్షింపబడటానికి హేతువేంటి? పాత నిబంధన చరిత్ర మొత్తంలో ఆయా జనాంగం రక్షింపబడటానికి హేతువేంటి? నేడు క్రొత్త నిబంధన తరంలో కూడా మనుషులను రక్షించటానికి హేతువేంటి? అయితే ఈ కృప వచ్చిన విధానం వేరే. నేడు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా కనుపరచబడి మనుషులు రక్షింపబడుతున్నారు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కలిగించారు పరమ తండ్రి. కలిగించింది ఎవరు? ఎవరి ద్వారా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకున్న హక్కు అయింది. తన ఆలోచన నెరవేర్చుకుందననియో తన చిత్తమును తన ఆలోచనను చదువుతామండి. వచనం చదువుతాం. 46వ అధ్యాయం యెషయా గ్రంథం. 46వ అధ్యాయం యెషయా గ్రంథం. నా ఆలోచన నిలిచినది. వచనం చెప్తున్నా. నా ఆలోచన నిలిచినని. కాబట్టి దేవుని ఆలోచన స్థిరమో, ఆలోచన నిలిచిననియో నా చిత్తమంతయో నెరవేర్చుకుందుననియో అది చెప్పుకుంటున్నాను. కాబట్టి తన ఆలోచన నిలిచేటట్లు, తన చిత్తమును నెరవేర్చుకునేటట్లు సంకల్పాన్ని జరిగించింది ఎవరండి? దేవుడు. ఆయన సంకల్పంలో క్రీస్తు ప్రభు బలి మన పాపములకు శిక్ష విధించాడు. ఆయన సంకల్పంలో కృప ద్వారా రక్షించడం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృప చూపించి రక్షించడం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారిని తన కృప చేత రక్షించే కార్యక్రమం ఎవరు సొంతం? మరి ఇక్కడ ఇబ్బంది ఏముంది? కృప చేత రక్షించేది నాలాగా రక్షించే దేవుడు ఎవరు అన్నాడు. నాలాగా రక్షించే దేవుడు ఎవరు? ఏంటి స్పెషల్? మీరు రక్షించే స్టైల్ ఏంటి? సంసోన్ స్టైల్ వేరే. గాడిద దవడేముతో చితకబాతులు రక్షిస్తాడు. గిద్యోన్ స్టైల్ వేరే. యుద్ధం చేయడు, ఆర్భాటం చేసేస్తాడంతే. నేరుగా యుద్ధంలోనికి వెళ్ళు. కొండలు దివిటీలు పట్టుకొని దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళారు. బోర పట్టుకొని వెళ్ళమన్నాడు, వెళ్ళారు. కాబట్టి చుట్టూ శత్రువుల మధ్యలో ఉంటే చుట్టూ మూగిపోయారు. 300 మంది ఒకేసారి దివిటీలు వెలిగించి వాటి మీద ఉన్నటువంటి కొండలు తీసేశారు. అభిమాని పాల్గొట్టేశారు. వెంటనే బోరలు ఊదారు. అంతే, అయిపోయింది స్టైల్. యొప్తా స్టైల్ వేరు. నేరుగా రణరంగంలో దిగిపోయాడు, యుద్ధం చేసేసాడు. యెహోషువ, మరి మీ స్టైల్ ఏంటి? రక్షించే స్టైల్. మా శత్రువు ట్రాప్లో పడినటువంటి మమ్మలను వాడి ఉరిలో నుంచి రక్షించే స్టైల్. తమ ఉగ్రతకు పాత్రులుగా మమ్మల్ని ట్రాప్ వేసి బంధించినటువంటి అపవాది తమ ఉగ్రత మా మీద పడకుండా మమ్మల్ని రక్షించే స్టైల్ ఏంటి మీది? నా వల్లే రక్షించే స్టైలు ఇంకొకరికి ఉండదు. ఎలా రక్షిస్తారు? కృపచేత రక్షిస్తారు. కాబట్టి మనుషులను కృపచేత రక్షించే దేవుళ్ళు ఎంతమంది? మరి ఇబ్బంది ఏముంది? అందువల్ల ఆయన అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడిని. ఏ విషయంలో?
కృప చేత మనుషులను రక్షించే విషయంలో. అది సార్ విడిచిపెడతాను సార్, మధ్యాహ్నం మాట్లాడాలి. సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను.